ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారించింది. 7 గంటలకు పైగా కొనసాగింది సిట్ విచారణ. సంతోష్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలను సంధించారు. ప్రభాకర్ రావుకు సంతోష్ రావుకు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారించింది. 7 గంటలకు పైగా కొనసాగింది విచారణ. సంతోష్ రావు స్టేట్మెంట్ అధికారులు చేశారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం చుట్టూ ప్రశ్నలు సంధించారు. ప్రభాకర్ రావుకు సంతోష్ రావుకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపిక, అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది. అదేవిధంగా నిన్న 3 గంటలకు విచారణకు సిట్టు కార్యాలయానికి వచ్చినటువంటి సంతోష్ రావుని సుమారుగా 7:30 గంటల పాటు విచారణ చేసింది సిట్ అధికారులు. 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో అయితే సిట్ కార్యాలయం నుండి కార్యకర్తలకు అభివాదం చేస్తూ బయటికి రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క 7:30 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో టర్నింగ్ పాయింట్ గా అయితే ఈ యొక్క సిట్ విచారణగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో సంతోష్ రావుని సిట్ అధికారులు అయితే విచారణ చేశారు. అయితే ఎస్బీఐ అధికారుల ద్వారా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యక్ష నేతలు, వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ టార్గెట్ ఆరోపణల నేపథ్యంలో వారికి ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారవేత్తలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు డైరెక్షన్ లో చేశారు, ఎవరు ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది అనే ఫోరం లోపల కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా సొంత పార్టీ అసమ్మత నేతల ఫోన్ల పైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని కూడా విచారించారు. గతంలో ఇటు రాజకీయ నాయకులతో పాటు ఎవరైతే నిందితులుగా ఉన్నారో అధికారులు A1, A2, A3, A5 వాళ్ళని విచారించారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా ఆ యొక్క సంతోష్ రావు ముందు ఉంచి విచారించిన నేపథ్యంలో ఇటు కొంతమంది రాజకీయ నాయకులు తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయనే నేపథ్యంలో వారిని సాక్షులుగా పిలిచేసి సుమారుగా 620 ఫోన్లు ఆ ట్యాపింగ్ కు గురైనట్టుగా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ ని కానీ ఇటు వాళ్ళ వాంగ్మూలం కానీ మొత్తంగా కూడా తన ముందు ఉంచేసి అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ సంతోష్ రావు పాత్ర గత ప్రభుత్వ హయాంలో సంతోష్ రావు పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో సంతోష్ రావు పాత్ర పైన కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణం లోపల అయితే సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా అయితే ఎస్ఐబి అధికారులకు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఇటు రాధాకృష్ణన్ కానీ ఇటు తిరుపతి అన్న కానీ ఈ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు కానీ మొత్తంగా కూడా సంతోష్ రావు చేసినటువంటి కాల్స్ ని అయితే ఎస్ఐబి అధికారులకు ఉన్నటువంటి సంబంధాలు ఏది ఇన్నిసార్లు ఫోన్లు చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల కూడా అయితే దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. నిందితులతో జరిగినటువంటి సంభాషణల పైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా అయితే సంతోష్ రావు పేరు వినిపించడంతో పాటు సంతోష్ రావును కూడా వినిపించారు. అయితే గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ ని కూడా సుమారుగా 7 గంటలకు పైగా విచారించారు. వాళ్ళ యొక్క వాంగ్మూలం ఆధారంగా కూడా కొంత అయితే మొత్తంగా ఆ యొక్క స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. ట్యాపింగ్ సమాచారం ఎవరికి ఫార్వర్డ్ అయ్యింది అంటూ కూడా సిట్ అధికారులు వెరిఫికేషన్ కూడా చేశారు. అంటే ఎవరికి ఫార్వర్డ్ చేశారు, ఈ యొక్క ట్యాపింగ్ తీసుకున్నటువంటి ఆ యొక్క డాటా ఎవరికి ఫార్వర్డ్ చేశారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు అనే కోణం లోపల ప్రశ్నించారు. మొబైల్ కాల్ డేటా అయితే డిజిటల్ ట్రయల్ ఆధారంగా కూడా ఈ యొక్క విచారణ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. అయితే అప్పుడు జరిగినటువంటి సంభాషణలు కానీ అక్కడ చేసినటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎవరెవరికి చేశారు అనే కోణం లోపల ఈ యొక్క మొత్తం అయితే విచారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల స్టేట్మెంట్ తో పాటు ఇతను ముందు కూడా ఉంచి అడగడం జరిగింది. అయితే పంజాగుట్టలో నమోదైనటువంటి 2024లో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారించినటువంటి సాక్షుల వాంగ్మూలం ముందలు పెట్టేసి అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇది మొత్తం రాజకీయ కుట్ర, ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ట్రాష్ అంటూ కూడా కొట్టిపారేస్తున్న నేపథ్యంలో ఇది ఎన్నికల సమయంలో అయితే ప్రభుత్వం మారుతున్నటువంటి ఇలాంటి నాటకం మాత్రమే అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,000 కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26,80,000. ఇతర ఓటర్ల సంఖ్య 640. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. మున్సిపాలిటీస్ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్ కు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాము. ఈ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీస్ కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. రేపటి నుండి నామినేషన్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ అందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రాల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. డేట్ ఆఫ్ పోల్ 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ గనక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. 11 ఫిబ్రవరి రోజు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ తర్వాత 116 మంది మున్సిపాలిటీస్ కోసం ఈ ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ ఇట్ ఇస్ త్రూ ద బ్యాలెట్ అండ్ 13th రోజు రిజల్ట్ ఉంది. మధ్యలో వన్ డే ఇన్ కేస్ ఇది రిపోర్ట్ ఇస్తే 12th నాడు దానికోసం ఇది పెట్టాము. సో క్యాష్ కానీ లిక్కర్ తర్వాత ఫ్రీ బీచ్ డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము వీటన్నికి పక్క అది చేస్తాం. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000 కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్క చెప్పాలా. తర్వాత ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అపీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అదే ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా. సింగరేణి కుంభకోణంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని, భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలిశారు. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జరిగిన భారీ కుంభకోణంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నేరుగా భాగస్వామ్యులయ్యారని పార్టీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సరిగా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. వాస్తవం ఏంటి అంటే అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు, 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. కొంతమందికే సెలెక్టివ్ గా ఎందుకు ఇచ్చారు మీరు? కొంతమంది కాంట్రాక్ట్ సంస్థలను ఎందుకు మీరు ఎత్తుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా కాదా అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం రాదు. ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టత రాదు. అట్లాగే మేము అడిగాం, శ్వేతపత్రం ప్రచురించండి. ఒక నైనీ టెండర్లే కాదు, నైనీ బొగ్గుగని టెండర్లే కాదు, మరి నైనీలో కూడా గతంలో 2021లో 2022లో 2 సార్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరం వచ్చింది అని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి, ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈ రోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. మేము అడిగాం, స్పష్టంగా చెప్పాం, మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఓబీ టెండర్ల విషయంలో, ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్, అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాతర వేసి ఎందుకు పెట్టినారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు. భారతదేశంలో ఎక్కడా ఏ కోల్ గనిలో లేని, ఏ బొగ్గు గనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టినారు అంటే ఇంతవరకు సమాధానం రాదు. అట్లాగే నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధన గనక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సిఫారసు చేసి ఉంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. అన్ని టెండర్లను కూడా ట్రాన్స్పరెంట్ గా మేము పిలిచినాం. అందుకే ఆ రోజు అన్ని మైనస్ టెండర్లు వచ్చినాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రోజు ఆ టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే విధానం ఎందుకు పెట్టారు, ఎవరికి లాభం చేయడానికి పెట్టారు అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. మేడారం మహాజాతర ఘట్టం మొదలైంది. నేటి నుంచి 31 వరకు జరిగే వనజాతరకు భారీగా భక్తులు వస్తుండటంతో గద్దెల ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మేడారం గద్దెల వద్ద నుంచి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు.
అమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిదిరాజు అందరినీ కూడా గద్దెలపైకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ అయితే చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే భక్తులు కూడా భారీ సంఖ్యలో వారు వస్తున్న నేపథ్యంలో ఇటు సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తున్నప్పుడు కానీ, ఇటు కేపల్లి నుండి సారలమ్మను కానీ, ఇటు గోవిందరాజు, పగిడిద్దరాజు వీరందరూ కూడా గద్దెల మీదకి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ భారీగా క్రౌడ్ అయితే ఏర్పడుతుంది. దానికోసం 250 మంది పోలీసులు ఎస్పీ ర్యాంక్తో సహా రోప్ పార్టీగా అయితే వీరిని తీసుకొస్తుంటారు. మనం చూడవచ్చు ఇక్కడ రోప్ పార్టీ మొత్తం కూడా ముందస్తుగా ట్రయల్ రన్ చేస్తున్నారు, మాక్ ట్రయల్ రన్ చేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల మీదకి తీసుకొచ్చే ప్రక్రియ అయితే చాలా కీలకమైంది. వారిని గద్దెల మీదకి తీసుకొచ్చినప్పుడు భారీగా భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని గద్దెల మీదకి తీసుకొచ్చే క్రమంలో రోప్ పార్టీ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ రోప్ పార్టీ ట్రయల్ మాక్ చేస్తున్న పరిస్థితి. మనతో మాక్ ట్రయల్ రన్ చేస్తున్న పోలీసు అధికారులు మనతో ఉన్నారు. సరే, ఈ యొక్క రోప్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సమ్మక్క సారలమ్మను గద్దెల మీద తీసుకొచ్చే ముందు ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ముందుగా ఇది మహా జాతర, ఆసియాలోకి వెళ్ళి అతిపెద్ద జాతర మేడారం జాతర. అందరికీ ఫస్ట్ ముందుగా మేము భక్తులకు కోరుకునేది ఏమంటే, ఇంటి నుండి అంటే సేఫ్గా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరాలనేది మా పోలీస్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాతర అమ్మవారిని తీసుకొచ్చే కార్యక్రమం ఏంటంటే 28వ తారీఖు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత 29వ నాడు సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకోవడం జరుగుతుంది. మా స్పెషల్ పార్ట్ ఈ రోప్ పార్టీ చాలామంది అంటే 300 మంది దాకా పెట్టడం జరిగింది. కొత్త కానిస్టేబుల్ కూడా వచ్చారు. పాత వాళ్ళతోని వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అమ్మవాళ్ళను తీసుకొస్తామో, ఎలాంటి పూజ వాళ్ళ ఆచార ప్రకారం దెబ్బతినకుండా తీసుకొస్తామో ఆ క్రమంలో వీళ్ళకు కూడా అందరికీ తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇప్పుడు సేమ్ ప్రాక్టీస్ నిర్వహించడం జరుగుతుంది. మరి గద్దెల మీద తీసుకొచ్చే ముందు భారీగా భక్తులు కూడా వస్తుంటారు. అసలు ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని ఏ విధంగా మీరు పరిష్కరిస్తుంటారు? మేము ప్రతి అంచెల గుడి ముంగట కానీ దారిలో కానీ క్లియరెన్స్ పార్టీ పెట్టుకొని వాళ్ళని క్లియర్ చేసుకుంటా, భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం అంటే ఇబ్బందులు కలగకుండా వాళ్ళని సేఫెస్ట్గా పక్కకు జరిపేసి పూజారులను కూడా ఇబ్బందులు కలగకుండా మనం గద్దెల మీదకి సేఫ్గా తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు నేను 13 సార్లు అమ్మవారిని గద్దెలకు తీసుకొచ్చాను, 14వ సారి నాకు. సార్, మనము అమ్మవార్లు గద్దెల మీద తీసుకొచ్చే ఘట్టమే కీలకమైంది. అలాంటి ఘట్టంలో మీరు భాగస్వాములు అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? ఇలాంటి అవకాశం నాకు రావడం అంటే ఎన్నో జన్మలు చేసిన పుణ్యం అనుకుంటాను, అమ్మవారు దీవెనలు అనుకుంటాను. అది మా తల్లిదండ్రుల దీవెన. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల మీదకి తీసుకొచ్చే ప్రక్రియలో అయితే ఇటు రోప్ పార్టీ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అమ్మలు గద్దెల మీదకి వస్తున్న క్రమంలో చూడాలని ఎంతో సంతోషంతో వారు వస్తున్నప్పుడు ఇటు ఒక పక్క భక్తులకు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఆ తంతులో పాల్గొంటున్న పూజారులకు కానీ వడ్డర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రతిసారి కూడా ఆ గద్దెల మీదకి అమ్మవార్లను కానీ ఇటు గోవిందరాజు, పగిడిద్దరాజు వీరందరినీ కూడా తీసుకొచ్చే ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా ముగిసే విధంగా అయితే ఈ రోప్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే జరిగే తంతులో ముందస్తుగా ఎలా ఉంటుంది, ఎలాంటి సమస్యలు మనకి తలెత్తే అవకాశం ఉంటుంది, అప్పుడు ఏ విధంగా వారిని ముందుకు తీసుకువెళ్ళాలనే ముందస్తుగా అయితే వీరు ట్రయల్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ సందేశ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, మేడారం.